హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి బొంబాయి కరాచీ హల్వా. సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు సింపుల్గా ఇంట్లోనే బొంబాయి కరాచీ హల్వా ఎలా చేయాలి ఏంటనేది సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా. ఇవ్వండి, ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోరు, హాఫ్ కప్పు వచ్చేసి ఒక ఫుల్ కప్పు షుగరు, అలానే ఇగో సన్నగా కట్ చేసిన జీడిపప్పు, నెయ్యి. ప్రాసెస్ చూడండి. వేరొక పెద్ద బౌల్లోకి ఈ హాఫ్ కప్పు పిండి తీసుకుంటున్నానండి. ఈ హాఫ్ కప్కి మనము ఫుల్ కప్పు వాటర్ తీసుకుంటున్నాం అనమాట. ఉండలు లేకుండా మొత్తము కలుపుకోవాలి. ఈ ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. బాండ్లీ అయితే పెట్టానండి, షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు షుగర్కి 3/4 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, షుగర్ అంతా కరిగితే సరిపోతుంది. ఇవ్వండి, చక్కెర అయితే మంచి కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా, ఇది ఒక్కసారి వేసేటప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఇదంతా దాంట్లో యాడ్ చేసుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, దీనికి అంత కష్టమేమి ఉండదు. ఇది ఒంట్లో కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది మంచి జెల్లీ టైప్లో ఫామ్ అవుతుందండి. పెద్ద స్పూన్ నేను నెయ్యి అయితే యాడ్ చేశానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇలాచీ పొడి అండి, అలానే సన్న కట్ చేసుకున్న జీడిపప్పులు, ఫుడ్ కలర్ అండి, నేనైతే రెడ్ కలర్ యూస్ చేశాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఆరెంజ్, ఎల్లో. మొత్తం ఒకసారి కలుపుకున్నాము. కొంచెం నిమ్మరసం అయితే పిండుతున్నానండి, సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట, ఖరాబ్ కాదు. ఈ ఉల్లిది అయితే అయిపోయింది, దగ్గరికి అయింది కదా. ఇది ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లో తీసుకుందాము. నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి రౌండ్ది, దీంట్లో అయితే నెయ్యి అప్లై చేశాను. ఈ గిన్నెలో తీసుకుందాం మనం. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేద్దామండి. పైన ఇంకొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర పిస్తా ఉన్నా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇట్లా గట్టిగా ప్రెస్ చేద్దాము. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామండి, ఒక 1/2 అవర్ వదిలేద్దాం దీన్ని. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, చూద్దాము ఎలా వచ్చిందనేది. వేరే ప్లేట్లోకి తీసుకుందాము. చాలా బాగా వచ్చింది కదా, జెల్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుందాము. నేనైతే కట్ చేశానండి, చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగా అయితే వచ్చింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా చేసుకోవచ్చండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.